వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్. ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే పక్కన ఉన్న గంట కూడా కొంచెం గట్టిగా కొట్టండి. అలా అయితే ఇలా వీడియో పెట్టుకుని అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ లవ్ని, సపోర్ట్ని నాకు ఓపెన్గా చెప్పాలనుకుంటే ఇది ఒకటే మార్గం. నో లెట్స్ గెట్ ఇంటూ వీడియో. మార్నింగ్ 7:30 అవుతోంది. ఇప్పుడే నేను కిచెన్లోకి వచ్చానమాట. ఇప్పుడైతే పాప కోసము నేను స్నాక్ బాక్స్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ ఆఫ్టర్నూన్ చేసి పంపుతాను కనుక ఆ ప్రాబ్లం ఇప్పుడు లేదు. సో ఇప్పుడైతే మఫిన్స్, ఇంకా పాప్కార్న్, యాపిల్ ఈ 3 నేను బాక్స్లోకి కడుతున్నాను స్నాక్స్ లాగా. మా బేబీ మఫిన్సే ఇక్కడ కూడా తింటాను అని అడిగింది కనుక ఈ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవే పెడదాం అనుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం కూడా తగ్గింది. బయట దొరికే ఇన్స్టెంట్ పాప్కార్న్స్ ఏవి నేను చేయను, ఇంట్లోనే చేసుకుంటాను అనమాట. చాలాసార్లు ఎలా చేస్తానని కూడా చెప్పాను. సో ఇప్పుడు నేనేం చూపించట్లేదు. ఇప్పుడైతే పాపకి స్నాక్ బాక్స్ అనే కట్టేస్తున్నాను. చిటు, ఆర్ యు రెడీ? లుక్ అట్ మీ. మా కేశవమ్మకి ఆల్రెడీ స్కూల్కి పంపించేసాను. ఇప్పుడైతే ఇంట్లో అందరికీ కూడా టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు సింపుల్గా ఉగ్గాని చేసేసాను, బట్ చాలా బాగా వచ్చింది. దాంతోపాటు కాంబినేషన్ బెవరేజెస్ టీ కూడా చేసి ఇచ్చేసాను. ఇక్కడైతే మా హస్బెండ్ టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు తన మీ టైంని. మా కేశవమ్మ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 1 అవర్ దొరుకుతుంది నాకు కరెక్ట్గా మళ్ళీ పనులు స్టార్ట్ చేయడానికి. ఆ గ్యాప్లో నాకు నచ్చిన బుక్ చదువుకోవడము లేదా ఎడిటింగ్ పని చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను ఎడిటింగ్ పని చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్కి కావాల్సిన గ్రాసరీస్ మా హస్బెండ్ తెప్పించారనమాట. ఇప్పుడే అవన్నీ వచ్చాయి. సో అందుకని చెప్పేసి అవన్నీ తీసి సర్దు పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది. సో అందుకని చెప్పేసి అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే సింపుల్గా వెజ్ పులావ్ చేసేస్తున్నాను. ఈరోజు బగారా చేసేద్దాం అనుకున్నాను, కానీ అమ్మ నాన్ వెజ్ తిన్నారంట, అందుకని ఆవిడ కోసం వెజ్ పులావ్ చేసేసాను. దాంతోపాటు మిగతా వాళ్ళందరికీ కూడాను నాన్ వెజ్ తింటారు. సో అందుకని వాళ్ళ కోసం ఎగ్ కర్రీ, దాంతోపాటుగా రైతా కూడా చేసేసాను. ఇంట్లో వాళ్ళకి ఎగ్ కర్రీ చేశాను, కానీ మా పాప ఎగ్ కర్రీ లాగా తినదు. తనకి బాక్స్ కట్టేటప్పుడు తనకి ఓన్లీ బాయిల్డ్ ఎగ్ లాగే పెట్టాలన్నమాట. సో అందుకని సపరేట్గా తీసి ఉంచేసాను. ఇప్పుడైతే మా బేబీ కోసం లంచ్ బాక్స్ రెడీ చేసేస్తున్నాను. వెజ్ పులావ్, దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్. మా బేబీ కర్రీ తినదు, సో దాంతోపాటుగా జాగరి కలిపిన కర్డ్ వేసాను. అంతే, సింపుల్. దాంతోపాటుగా 2 స్పూన్స్ 1 నాప్కిన్ కూడా పెడుతున్నాను. ఇది జనరల్గా ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళని ఇచ్చేస్తామన్నమాట లంచ్ బాక్స్ అనేది. ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్కి తొందరగా వెళ్తున్నారు. సో అందుకని చెప్పేసి తనే లంచ్ బాక్స్ ఇచ్చేసి అలా వెళ్ళిపోతామన్నారు ఆఫీస్కి. సో అందుకని చెప్పేసి ఈరోజు మా హస్బెండ్ టర్న్ అనమాట లంచ్ బాక్స్ ఇవ్వడానికి. లంచ్ అయిపోయి ఎవరి రూమ్స్కి వాళ్ళు వచ్చేసాము. నేనైతే ఇక్కడ పొద్దున్నుంచి నాన్ స్టాప్ పనిచేస్తున్నా కదా, కొంచెం రిలాక్స్ అవుదామని బుక్ చదువుకుంటున్నాను. ఇదే నా రిలాక్సేషన్ అనమాట. ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ మా మామయ్యకు ఉందనమాట, అందుకని తొందరగా వచ్చారు మా హస్బెండ్. సో అలా వెళ్ళి మా పాపను కూడా స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాము. హలో, మా మేడం వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి రిలాక్స్ కూడా అయిపోతున్నారు. అమ్మ మామయ్యని చూపిద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు గోయింగ్ త్రూ సో మచ్ ఇప్పుడు, అందుకని వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆగిపోయాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు కూడా మీ సుకన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ లైఫ్.